అడ్వాన్స్ అని ఎందుకు అంటున్నామంటే ఈ సెమెన్ అనాలిసిస్ అనేది చాలా వరకు మెషిన్ కౌంటెడ్ ఉండడం వల్ల చాలా పిచ్చి రిపోర్ట్స్ వస్తుంటాయి. అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్ అంటే మనం మాన్యువల్గా చూస్తాము, మాన్యువల్గా కౌంట్ చేస్తాము. ఈ టెస్ట్ చేసేది కూడా చాలా అడ్వాన్స్ టెక్నీషియన్స్ ఉంటారు, దీనికి పిహెచ్డి చేసిన వాళ్ళంతా ఎడ్యుకేటెడ్స్ ఉంటారు. సో అలా చూసినప్పుడే మనకి ఎగ్జాక్ట్ కౌంట్ కానీ మోటిలిటీ కానీ మార్ఫాలజీ కానీ అర్థమవుతుంది. సో దాంతోపాటు డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అంటాం. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే ఇది నార్మల్గా ఉంటేనే ప్రెగ్నెన్సీ నార్మల్గా ఉంటుంది. ఇది అబ్నార్మల్గా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చినా అబార్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అండ్ దాంతోపాటు ఆర్ఓఎస్ ఫ్యాక్టర్స్ అని చూస్తాం. ఈ 3 టెస్ట్ చేయడం వల్ల ఎవరినైనా ఈ స్పర్మ్ రిలేటెడ్ ఏమైనా పారామీటర్స్ అబ్నార్మల్గా ఉన్నాయా లేవా తెలిసిపోతుంది. రెండో టెస్ట్ ఎవరైనా చేయించుకోవాల్సింది ఏంటి అంటే స్క్రోటల్ డాప్లర్. స్క్రోటల్ డాప్లర్ అంటే మన వృషణాలకి స్కాన్ చేస్తాం. ఈ స్కాన్లో ఏం తెలుస్తుంది, ఒకటి టెస్టిస్ సైజ్ ఎంత ఉంది, అంటే 2 వృషణాల సైజ్ ఎంత ఉంది, దాని బ్లడ్ సప్లై ఎలా ఉంది, దానికి మనం వ్యారికోసిల్ లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. మూడోది హార్మోన్ టెస్ట్. హార్మోన్స్లో మేము ఏమేమి చూస్తాం, ఒకటి ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్, 17-హైడ్రాక్సీప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్లో ఫ్రీ టెస్టోస్టిరాన్, టోటల్ టెస్టోస్టిరాన్, ఎస్ట్రోడియాల్, ప్రొలాక్టిన్. ఇలా ఈ హార్మోన్ చేయడం ద్వారా మాకు ఏవైతే హార్మోన్స్తో ఏమైనా డెఫిసిట్ ఉందా, హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఈ స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గిందా, లేకపోతే హార్మోన్ చాలా ఎక్కువ ఉండడం వల్ల స్పర్మ్ కౌంట్ లేదా అనేది మనకు క్లారిటీ వస్తుంది. ఒకవేళ వ్యారికోసిల్, ఇప్పుడు మనం స్క్రోటల్ డాప్లర్ చూసినప్పుడు వ్యారికోసిల్ ఉన్నట్టయితే అన్లెస్ అండ్ అంటిల్ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే తప్ప ఆపరేషన్ చెయ్యము. సో ఇది వ్యారికోసిల్. ఇంకోటి ఎంత కామన్ అంటే ఇన్ఫర్టిలిటీలో ప్రతి 100 ఇన్ఫర్టైల్ కపుల్స్ తీసుకుంటే 40% ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఓన్లీ వ్యారికోసిల్ వల్ల వస్తుంది. సో వ్యారికోసిల్ ఉన్నదని మీరు అనుకుంటే చిన్న సర్జరీ, మైక్రో సర్జరీ చేయొచ్చు. ఆ మైక్రో సర్జరీ చేయడం ద్వారా మీకు ఇన్ఫర్టిలిటీ సమస్యలు ఖచ్చితంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది, ప్రెగ్నెన్సీ పెరగడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ 3 ఇన్వెస్టిగేషన్స్ మ్యాండేటరీ. ఒకటి స్పర్మ్ అడ్వాన్స్ సెమెన్ అనాలిసిస్లో డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్తో పాటు నెక్స్ట్ హార్మోన్ ప్రొఫైల్ అండ్ స్క్రోటల్ డాప్లర్. ఈ 3 టెస్టులు ఉంటే మనం అసలు ప్రాబ్లం ఏంటి, స్పర్మ్లో ప్రాబ్లం ఉంటే స్పర్మ్ని పారామీటర్స్ని పెంచుతాం. హార్మోన్ అబ్నార్మాలిటీ ఉంటే హార్మోన్ ఎక్కువ ఉంటే తగ్గించడానికి మందులు ఇస్తాము, తక్కువ ఉంటే ఎక్కువ కావడానికి మందులు ఇస్తాం. నెక్స్ట్ స్క్రోటమ్ అంటే టెస్టిస్ సైజ్లో కానీ టెస్టిస్ బ్లడ్ సప్లై కానీ అట్లాంటి వ్యారికోసిల్ ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాం. ఇలా కరెక్ట్ చేయడం ద్వారా ఎవరిలో అయితే ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయో దాన్ని మనం ఖచ్చితంగా క్లియర్ అవుట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫర్దర్గా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.